ట్రాక్టర్తో ఢీకొట్టి ఒకటి పలాయనం, సొంత వారి మృతితో పుట్టెడు విషాదం. అదో పల్లెటూరు ఊరికి వెళ్లే సన్నటి రహదారి. రాత్రివేళ చీకట్లో ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ట్రాక్టర్ డ్రైవర్ భయంతో ఆపకుండా వెళ్ళిపోయాడు. ఆ క్షణాన అతడికి తెలియదు తాను ఇద్దరు మృతికి కారణమయ్యాను అని. తెల్లారేసరికి నేర తీవ్రత కంటే కొండంత దుఃఖభారం మోయాల్సి వస్తుందని, జీవితాంతం పశ్చాత్తాపంతో కుమిలిపోవాల్సి వస్తుందని తెలంగాణలో నిర్మల్ జిల్లా మామడ మండలం వాస్తాపూర్కి చెందిన అడెం గంగాప్రసాద్ అవివాహితుడు. తమ ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో తాండ్ర గ్రామానికి చెందిన రైతు వద్ద ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రోజు రాత్రి యజమాని ఇంటికి వెళ్ళి అక్కడే నిద్రిస్తుంటాడు. మంగళవారం రాత్రి రోజులాగే ట్రాక్టర్పై సొంత ఊరు నుంచి తాండ్రకు బయలుదేరాడు. దారిలో చీకట్లో ఎవరినో ఢీకొట్టినట్టు అయింది. కానీ ఏమిటో అతనికి అర్థం కాలేదు. భయంతో ట్రాక్టర్ని ఆపకుండా వెళ్ళి నిద్రపోయాడు. పైగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. నిశీధులో మాయమంటూ ఇందులో కీలకమైనటువంటి పరిణామం తర్వాత బయటకు వచ్చింది. వరుస అన్నదమ్ములైన శ్యామరావు, సంతోష్లు తాండ్ర గ్రామానికి వెళ్ళి తిరిగి రాలేదు. వారి కుటుంబ సభ్యులు అర్ధరాత్రి వరకు ఎదురు చూశారు. ఫోన్ చేసిన వాళ్ళిద్దరి గురించి స్పందన లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళుంటారని భావించారు. తెల్లారింది. వాస్తాపూర్ తాండ్ర మార్గంలో రోడ్డు పక్కన బైక్ పడి ఉంది. ఇద్దరు మృతదేహాలు కనిపించే విషయం వాస్తాపూర్ వాసులు తెలిసి వచ్చి చూశారు. మృతులు తమ ఊరికే చెందిన శ్యామరావు, సంతోష్లని తెలిసి హతాశలయ్యారు. ప్రమాదం ఎలా జరిగింది, ఎవరు ఢీకొట్టారని ఆరాధీశారు. ప్రమాదం జరిగిన చోట ట్రాక్టర్ టైర్ల ఆనవాళ్ళు కనిపించి ఆ మార్గంలో తరచూ కొన్ని ట్రాక్టర్లు వెళ్తుంటే గంగాప్రసాద్ నడిపే ట్రాక్టర్ కూడా కావచ్చని రైతు ఇంటికి వెళ్ళి పరిశీలించారు. అక్కడ ట్రాక్టర్పై ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఆనవాళ్ళు కనిపించినాయి. గంగాప్రసాద్ని ప్రస్తుతం నేరం అంగీకరించాడు. కానీ చనిపోయింది ఎవరంటే మృతుడు ఆడెం సంతోష్. నిందితుడు గంగాప్రసాదులు సొంత అన్నదమ్ములు. ఆడెం శ్యామరావు వారి పెదనాన్న కుమారుడే. గంగాప్రసాద్ ట్రాక్టర్తో ఢీకొట్టిన తన అన్నల్ని, తమ పేగుబంధాలని తానే తెంచేశానని తెలిసాక అతడిలో దుఃఖం వరదలై పారింది, వెల్లువెత్తింది. వారిని ఆసుపత్రికి తీసుకెళ్ళుంటే బ్రతికేవారని కన్నీరు మున్నూరయ్యాడు. కనీసం తాను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండా ఉంటే వారింటికి రాలేదని తెలిసేదని, అప్పుడైనా కాపాడుకునే అవకాశం ఉండేదని గుండెలు బాదుకుంటున్నాడు. గిరిజనులైన ఈ సోదరులు తమకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేస్తూ జీవించేవారు. సంతోష్కి భార్య, 5 ఏళ్ల కుమార్తె ఉన్నారు. శ్యాంబాబుకి భార్య, కుమారుడు ఉన్నారు. అన్నదమ్ములు కావడంతో వీళ్ళ కుటుంబాలు కలిసిమెలిసి జీవిస్తూ ఆప్యాయంగా మసులుకునేవారు. నిందితుడు మృతులు అన్నదమ్ములు కావడం, ఊరిలో అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తులు కావడంతో వాళ్ళ కుటుంబాలతో పాటు గ్రామంలో కూడా విషాదం నెలకొందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విజయవాడ పోలీసులు మాఫియాలా కిడ్నాప్ చేశారు.